ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ను బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీడియా మిత్రుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంతకుముందుకు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము 2018లో కానీ 2014లో కానీ 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీ కాస్త 2023 8వ నెల ఆగస్టు 3వ తారీఖు నాడు 3వ తారీఖు 8వ నెల 2023 నాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన 100 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ 100 బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్కు శాంక్షన్ చేశారు. ఆ గన్పూర్కు శాంక్షన్ చేసిన జీవో మీరు అందరు చూడొచ్చు. గన్పూర్కు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జీవో మీరు అందరు చూడొచ్చు. 3వ తారీఖు 8వ నెల 2023 అప్పుడు ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు కడియం సిఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. అయితే ఈ జీవోను తప్పు జీవో అంటున్నారు వాళ్ళు. ఈ జీవో పనికిరాని జీవో అంటున్నారు. ఈ జీవోలో క్లియర్గా ఏమున్నదంటే, అప్గ్రేడేషన్ ఆఫ్ 30 బెడెడ్ టు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూడ్. దీంట్లో ఈ జీవోలో 37,50,00,000 రూపాయలు 100 పడకల ఆసుపత్రికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. జీవో కాపీ ఇది. ఇది 3వ తారీఖు 8వ నెల 2023లో వచ్చినటువంటి జీవో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో. వాళ్ళు తెచ్చిన జీవో ఏంటంటే 20వ తారీఖు 1వ నెల 2025, 20వ తారీఖు 1వ నెల 2025 వీళ్ళు తెచ్చింది జీవో ఆర్టీ నెంబర్ 8. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432. ఇది 432వ జీవో, ఇది 8వ నెంబర్ జీవో. వాళ్ళు తెచ్చిన జీవోలో కూడా మీడియా మిత్రులందరూ గమనించాలి. జీవో ఆర్టీ నెంబర్ 432 ఫస్ట్ రెఫరెన్స్ జీవో ఆర్టీ నెంబర్ 432. ఈ జీవోలో ఏం చేసిరంటే 45,50,00,000 45,50,00,000కు ఫండ్ పెంచుకున్నారు. 37,50,00,000తోటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి 100 బెడెడ్ హాస్పిటల్కు వాళ్ళు పోయి ఈ ఫండ్ సరిపోదని 45,50,00,000కు వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు. ఈ ఫండ్ వాళ్ళు తెచ్చుకున్న జీవోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432 అనేది ఫస్ట్ రెఫరెన్సే ఉంది, డేటెడ్ 3rd 8th 2023. ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇది పనిచేసే జీవో కాదట, ఉత్తిత్తి జీవోనట, ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలట. ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు 100 పడకల ఆసుపత్రులకు సంబంధించిన జీవోలు రిలీజ్ చేసిర్రు. కానీ స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు కడియం శ్రీహరే తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతాడు అంటాడు. సరే, కడియం శ్రీహరి అంటే ఒక స్టేషన్ గన్పూర్కే ఎమ్మెల్యే. మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలలో కూడా మరి 100 పడకల హాస్పిటల్ కట్టాలి కదా. గన్పూర్ పైన ఎందుకంత ప్రేమ? ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా పల్లరాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నింటినీ ఇప్పుడు హడావిడిగా మేం చేసినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు. మీరు ఎన్ని కష్టాలు పడ్డా మీ పప్పులు ఉడకనియరు. ఈ గన్పూర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది. 3వ తారీఖు 8వ నెల 2023 వచ్చిన జీవో కాపీ మీ దాంట్లో ఎందుకున్నది, మీరు తెచ్చిన జీవోలు ఎందుకున్నది. 37,50,00,000కు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసింది. దాన్ని 45 కోట్లకు పెంచుకున్నారు. మీరు ఫండ్ ఎక్కువ తెచ్చుకున్నారు. కానీ ఈ 100 బెడెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాటికొండ రాజయ్య. ఆ 100 బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగదు. గన్పూర్ మున్సిపాలిటీ
అయింది డాక్టర్ రాజయ్య గారి హయాంలో. మొదట గణపూర్ మున్సిపాలిటీ కాకముందు ఎందుకు కాలేదనేది అందరికీ తెలుసు. గణపూర్ను మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు, గణపూర్కు ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు. ఇవన్నీ అనేక రకాల పనులు ఈ గణపూర్ నియోజకవర్గంలో 6 రిజర్వాయర్లు, ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్, తర్వాత స్కూల్స్, అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రకాలుగా డాక్టర్ రాజయ్య గారు అభివృద్ధి చేస్తే రాజయ్య గారి మీద అనేక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర పెరిగిన వాళ్ళు, రాజయ్య సార్ దగ్గర రాజకీయం ఎదిగిన వాళ్ళు ఇవాళ అక్కడికి పోయి కడియం శ్రేణి వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊర్లల్లో మీ ప్రజలకు మంచి చేయండి, అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం శ్రేణి మెప్పు పొందుతామంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు. కడియం శ్రేణి గారి మెప్పు పొందితే మీకు మహా అంటే ఓ ఎంపీటీసీ వస్తుంది కావచ్చు, లేకపోతే ఓ సర్పంచ్ వస్తుంది కావచ్చు, కానీ అబద్ధాలు నిజాలైతే కావు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 బెడెడ్ హాస్పిటల్ అయితే కాంగ్రెస్ తెచ్చిందంటే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. 37 కోట్లతో ఆల్రెడీ 2023లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం. వీళ్ళు అడుగుతారు మరి అప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి అంటారు. అప్పుడు మీ నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా, నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని హరీష్ రావు దగ్గర పోయి కాళ్ళు మొక్కి అన్నా నువ్వు రాకన్నా జర ఇనాగ్రేషన్ చేయకన్నా నేను ఎమ్మెల్యే అయినాక చేస్తాను బతిలాడుకున్నది మీ శ్రీఆర్ గారు మర్చిపోయిరా? లేకపోతే మీ శ్రీఆర్ గారి వర్గంలో ఉన్నటువంటి నువ్వు నిన్నగాకమున్న పోయిన శ్రీఆర్ గారి వర్గంలో తెలియదా? ఏది పడితే అది మాట్లాడితే నడిచే రోజులు కాదు. ఇక మా కడియం శ్రీఆర్ గారు కనుక అవినీతి చేస్తే మేము అందరం రాజీనామా చేస్తామంటారు ఒకరు. కడియం శ్రీఆర్ గారు అవినీతి చేసిరా లేదా అనేది వెనకడ మనకు ఈనాడు వార్తా పేపర్లు ఉండే. 93, 94లో మొదట మంత్రి అయినప్పుడే ఈయన మీద వార్తా పేపర్లో మంచి మంచి వార్తలు వచ్చినాయి. కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో కల్నాయక్ అనే పుస్తకం వచ్చిందంటే ఆయన అవినీతి ఎంత రేంజ్ ఉన్నదో. నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా, నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినావు కదా, కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు కదా. బీఆర్ఎస్ పార్టీ నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా, మళ్ళా ఆ టికెట్ వద్దనుకుని మళ్ళీ కాంగ్రెస్లో పోయి ఎంపీగా గెలిచినావు కదా. మరి నీతి నిజాయితీ నైతికత ఉన్నోనివి అయితే ఒక ఇంట్లో నీకు 2 పదవులు ఎందుకు? నీకు ఆల్రెడీ స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే ఉన్నావు కదా. అదే మరి వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్కి ఇయ్యకపోతే ఆయన కాంగ్రెస్లోనే వచ్చాడు కదా. అనేక మంది కష్టపడి ఉన్నారు కదా కాంగ్రెస్లా, వాళ్ళ నోటికాడి బుక్క నువ్వు గుంజుకోలే. నిన్నగాక మొన్న నువ్వు స్టేషన్ కన్పూర్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం అని పెడతావు. ఆ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు స్టేషన్ కన్పూర్లో పాపం పనిచేసినటువంటి సింగపురం ఇంద్ర మేడం ఏది? నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు కనబడతలేదు? సింగపురం ఇందిరా గారిని ఎందుకు ఆహ్వానిస్తలేరు? మీ పార్టీలో నీకున్నటువంటి అసమ్మతిని పోగొట్టడానికి బయటికి ఏదో ఇతరులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నీ కార్యకర్తలు రెచ్చిపోయినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు, ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి 30 సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు, నాకు 40 ఏళ్ళ చరిత్ర అంటావు. 40 ఏళ్ళ చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరన్నా మన పార్టీ దిక్కు చూడాలంటే ఉత్సవోసుకోవాలా? ఎందుకు ఉత్సవోసుకోవాలి? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయినందుకు ఉత్సవోసుకుంటారా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినందుకు ఉత్సవోసుకుంటారా? మీరు రెచ్చగొడితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే స్టేషన్ కన్పూర్లో జరిగేది ఏముండదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి, మీరు ఇచ్చిన పనులను మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాటిని మేం చేసినామంటే మాత్రం ఊరుకునేది ప్రసక్తే లేదు. ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. 23లో వచ్చినటువంటి జీవో 37 కోట్ల జీవో మీకు ఇప్పుడు చూపెట్టినాం. మీరు తెచ్చుకున్న జీవో ఏందో కూడా చూపెట్టినాం. మీరు తెచ్చుకున్న జీవోలో కూడా రాజేశార్ తెచ్చినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 432 ఫస్ట్ రెఫరెన్స్ గా మెన్షన్ అయి ఉన్నది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డాక్టర్ రాజయ్య గారు లెటర్ రాసినటువంటి అప్పుడున్నటువంటి సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఆయనకు సంబంధించిన లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనగాం జిల్లా కలెక్టర్ కు రాస్తారు లెటరు. ఇది ఎప్పుడు రాసిరు ఈ లెటరు? 6/6/2023 మున్సిపాలిటీ కావడానికి గణపూర్కున్నటువంటి పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయండి అని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు జనగాం జిల్లా కలెక్టర్ లెటర్ రాస్తాడు. ఇది 6/6/2023. దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు 27వ తారీఖు 2వ నెల 2023. దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అప్పుడు మున్సిపల్ శాఖ మాత్యులైనటువంటి KTR గారికి
కల్వకుంట్ల రామారావు గారికి స్టేషన్ గన్పూర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి రాసినటువంటి లెటర్లు. ఇలా మున్సిపాలిటీ మేము తెచ్చినాం, 100 బెడెడ్ మేము తెచ్చినాం, లేకపోతే ఫైర్ స్టేషన్ మేము తెచ్చినాం అంటున్నావు కదా. మరి నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రివాయే, తెలంగాణ వచ్చినాక విద్యాశాఖ మంత్రివాయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక కూడా 5 ఏళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా చేసినావు కదా. మరి ఆ టైంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి 2015 నుంచి 2018 వరకు నువ్వు ఉన్నావు కదా, బీఆర్ఎస్ లా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా. మరి ఈ పనులని నువ్వు అప్పుడు చేయంగా నిన్ను ఎవరొద్దన్నారు? కడియన్సీ గారు మిమ్మల్ని ఎవరొద్దన్నారండి? అప్పుడు మీకు ఏమైనా అడ్డం ఉన్నారా? మీరే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి నీవేనే, విద్యాశాఖ మంత్రి నువ్వేనే. మరి గన్పూర్లో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయించలేదు మరి నీ హయాంలో? ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తా అంటాను. ఇంకో మాట మాట్లాడతాను, 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదు, 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదని. సరే 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదని అనుకుందాం, మరి ఆయే ఎమ్మెల్యే అనుకుందాం. మరి మీ సార్ ఏమి పదవులు లేకుండా లేడుగా? మీ సారు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. మీ సారు 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. మరి ఆ 10 సంవత్సరాలు మరి మీ సార్ చేసిన అభివృద్ధి ఎడిపోయింది? మీ సార్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక గన్పూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ప్రోటోకాల్ పరంగా గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మరి మీ ఎమ్మెల్సీ నిధులన్నీ ఎడిపోయినాయి. శిలాఫలకాల కాడికి పోయి ఇలా మేం చేసినామంటే నడిచేది కాదు. ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తా ఉన్నారు. దయచేసి మీ అందరికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు మీరు మీ ప్రభుత్వం నుంచి తెచ్చిన పనులు మీరు తెచ్చుకోండి, మేము వద్దంటలేం. మీరు పనులు అభివృద్ధి చేయండి. కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి వచ్చిన పనులను మేం చేసినామంటే మాత్రం సాధించేది లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. మీకు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎక్కడ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారో చెయ్యరో అని మీరు నెలకోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతలేరు. కేవలం కడియన్సీ గారితో పోయిన వాళ్ళు మాత్రమే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని గ్రహిస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మీ అబద్ధపు ప్రచారాలన్నింటినీ నియోజకవర్గం మొత్తం గ్రహిస్తాయి. కాబట్టి ఇకనైనా అబద్ధ ప్రచారాలు మానుకోండి. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి మీద మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే నడవది. ఈ ఉట్టుట్టి జీవోలు, పనిచేసే జీవోలు, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు. ఉట్టుట్టి జీవోలు, పనిచేసే జీవోలు ఉండయి, అర్థమైందా? నువ్వు తెచ్చిన ఉట్టుట్టి జీవోలు అనడానికి అసలు నీకు మెదడు ఉండాలి. ఫస్ట్ ఉట్టుట్టి జీవోలు అనొద్దు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఏ గవర్నమెంట్ అయినా అంతే, ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దానికి ఆ జీవో వచ్చిన తర్వాత దానికి టెండర్ కావాలి, టెండర్ తర్వాత ప్రొసీడింగ్ కావాలి, ఒక అనేక రకాల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలియకుండా పనిచేసే జీవోలు కాదు ఏది పడితే అది మాట్లాడుతుంటే నడవది. దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గ్రహిస్తున్నారు. మీ చిల్లర ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతూ ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.